వంటగది ఎంత చిన్నగా ఉందనేది. అందులోనే ఆ పొయ్యి పెట్టుకొని నేను 18 కేజీలు వండుతున్నానంటే నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకు తెలుసు. హాయ్ అండి, అన్నం అయితే అయిపోయింది. ఇంకో చికెన్ కూడా, చికెన్లో ఎక్కువ వచ్చేసి మన ఇవి వచ్చినాయి, వాళ్ళు వచ్చేసి కాళ్ళు. అందుకని మళ్ళీ ఇంకోసారి బాయిల్ చేస్తాను నేను చికెన్. ఇదే మన పిల్లతల్లి వరకు కింద ఉన్నారు కదా పిల్లతల్లు, వాళ్ళ కోసం అనేసి ఇది చికెన్ బాయిల్ చేసా. అది అన్నం కూడా రెడీ చేసేసాం. సాయంత్రం కదా కలిపేది, ఇప్పట్లో కుదరదు కదా, అందుకని ఫోన్ వచ్చింది. గట్టిగా వర్షం పడుతుందండి. వర్షం పడుతుందని చెప్పేసి నేనైతే ఆగిపోయాను. సన్నీ నేను వెళ్ళి పెట్టొస్తాలమ్మ అని చెప్పి సన్నీ వెళ్ళిందండి. నాకు కూడా కొంచెం వర్క్ అవ్వలేదని చెప్పేసి నేను అయిపోయాను. ఎందుకంటే మరీ తెల్లారగట్ట అయిపోతుంది. ఇద్దరం కలిసి వెళ్ళేసి అన్నం పెట్టేసి వచ్చిన తర్వాత మేము వీడియోలు చేసుకోవటం ఇవన్నీ చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది. అందుకనే సన్నీ వెళ్ళిందండి. కొంచెం వాయిస్ వచ్చి కాస్త ఈ సౌండ్లు వస్తూ ఉంటే అర్థం చేసుకుండండి. ఎందుకంటే నేను షాప్ దగ్గరే ఉన్నా, నేను ఇంటికి వెళ్ళలేదు, నాకు టైం లేదని చెప్పి షాప్లో కాస్త నాకు ఖాళీ దొరికేసాక నేను వాయిస్ ఇస్తున్నానండి. దయచేసి అర్థం చేసుకోండి మీరు. మన పిల్లలైతే వర్షం పడి పాపం ఏదన్నా కానీ అన్నం మట్టికి కంపల్సరీగా వస్తారు. ఎందుకంటే మేము పెడితే తప్ప ఎవరు త్వరగా అన్నం పెట్టరు కదా ఇక్కడ వచ్చేసి. అందు గురించేనండి. గట్టిగా పడింది వర్షం పడినా కూడా ఒక్కరోజు కూడా మేము అసలుకి మిస్ అనేది అయితే చేయట్లేదు. ఒకరోజు అన్నం చాలా పరిసర పెడిగ్రీ అన్నీ పెడతానే ఉన్నానండి. ఒక్కోసారి మనకి పెడిగ్రీ కూడా సరిపోదు పిల్లలకి వచ్చేసి. మనకు వారానికి వచ్చేసి ఒక బస్తా సరిపోతుంది కదా, అంటే 20 కేజీలది వచ్చేసి. ఇక మరి తప్పదు కదా, మరి పిల్లలు ఎక్కువైపోతున్నారండి. నాకేమో ఇంకా రైస్ మనం ఎక్కువ వండుదామంటేనేమో మనకి ఇంటి దగ్గర ప్లేస్ లేదండి. మా ఇంట్లో మీరు చూస్తూనే ఉంటారు కదా, అక్కడ ఎంత విరుగ్గా ఉండేసేసి చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా నేను పెంచుకొని డేక్షాలు పెంచేసి నేను ఇంకా రైస్ పెంచారంటే నాకు ఇంకా కష్టమైపోద్ది. ఎందుకంటే నేను చేసేది ఒక్కదాన్నే కదా, అందు గురించి అంత అన్నం కూడా అప్పటికి కలపటమే నేను గ్రేట్ అనిపిస్తుంది. నాకు ఇప్పటికే ఏళ్ళు అవన్నీ నొప్పులు వస్తున్నాయి. మనకి ఎవరన్నా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే మనకి బాధ ఉండదండి. మనకేం ఇక్కడ ఎవరో సపోర్ట్ చేయడానికి ఎవరో రారు. అంటే డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు కానీ మనం డబ్బులు ఇచ్చి మనం చేపించుకున్నంత సామత మనలో లేదు. అందుకనే నా పని నేనే చేసుకుంటున్నానండి. అందుకనే నేను పెడిగ్రీ ఎక్కువ వాడుతున్నా. మీలో ఎవరన్నా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మన పిల్లల కోసం పెడిగ్రీ సపోర్ట్ చేయవచ్చండి. ఎందుకంటే ఒక్కదాన్ని నేను కొనాలన్నా కూడా కష్టమైపోతుంది. అలా అనేసి ప్రత్యేకంగా అడగాలన్నా కూడా నాకు ఇబ్బందిగానే అనిపిస్తుంది. పిల్లలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెడిగ్రీ మనకి పంపించినా పర్లేదండి, మాకు ఇబ్బంది ఏం లేదు. మీరే బుక్ చేసి పంపించినా మాకు ఇబ్బంది ఉండదండి. పెడిగ్రీ వచ్చేసి ఎవరు తోచినంత వాళ్ళు ఇంకా ఉన్న దాంట్లో మనకు పెడిగ్రీ పంపిస్తే మంచిదే అనిపిస్తుంది. ఆ పిల్లలు కాస్త కడుపు నిండుతుంది అంటే కడుపు నింపినట్టే కదండి, అందుకోసం అడుగుతున్నా. దయచేసి తప్పుగా అయితే అనుకోమాకండి, పెడిగ్రీ ప్రత్యేకంగా అడుగుతుందని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కొంచెం మన పిల్లలు కూడా ఎక్కువైపోతున్నారు కదా, పాల ప్యాకెట్లకు అనేసి ఇవన్నీ చాలా ఖర్చు అవుతుందండి. వాళ్ళకి ఆపరేషన్ చేయించే వరకు మనకి బాధలు తప్పవే అనిపిస్తుంది. నాకు తెలిసి 4 నెలలు ఆగాల్సిందే అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్ల తల్లి అయ్యారు, కొంతమంది గర్భిణీతో ఉన్నారు. మనం ఇప్పుడు పంపించినా సరే మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు కదా గర్భిణీతో ఉందని చెప్పేసి. మళ్ళీ పిల్ల తల్లికి 6 నెలలు అవ్వాల్సిందని చెప్తున్నారు. వాళ్ళ పిల్లలు 6 నెలలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆపరేషన్లు జరుగుతాయండి. అందుకనే మనమేమో ఇంకా పంపించలేము కదా, ఈ 2-3 నెలలు ఆగాల్సి వచ్చైతే అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ మాట్లాడాను. నేను మొన్న వరకైనా సరే మేల్ అని ఫీమేల్ అని ఎవరినైనా సరే పంపించేద్దాన్ని ఒక ఆలోచనతోనే నేను వాళ్ళతో మాట్లాడా. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనకి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఇబ్రహీంపట్నం వాళ్ళు మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వాలి. అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వ్యాన్లు పంపిస్తారండి. ఎందుకంటే ఎక్కడి నుంచే కదా అమౌంట్ వెళ్ళేది వాళ్ళకి వచ్చేసి. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ తరఫున సరే వాళ్ళు ఏమో ఫ్రీగా ఏం కాదండి, గవర్నమెంట్ మనకు డబ్బులు పంపిస్తేనే వాళ్ళు మనకి ఆపరేషన్ చేస్తారు. సింగనగర్లో వాళ్ళు వచ్చేసి విజయవాడ వాళ్ళు. అందుకనేనండి ఇక్కడ అంటే మున్సిపల్ ఆఫీస్లో మనం మాట్లాడుకోవాలి. ఆల్రెడీ నేను మాట్లాడా, మరి ఎప్పుడు అంటారు ఏమో చూడాలి. ఉన్న వరకైనా పంపిస్తాను నేను. ఇక్కడ బుట్టి పిల్లలు చూసారు ఎంత గడిగళ్ళాడితే తింటున్నారు. వర్షం పడినా ఏది వచ్చినా సరే వాళ్ళు మట్టికి ఏ టైం అయినా వస్తారండి. కానీ వీళ్ళకంటే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. వర్షం వచ్చినప్పుడు మట్టికి చెట్లన్నీ నరికేశారు కదా ఇక్కడ వచ్చేసి, అందు గురించి ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడో చోట కూడా ఒక ప్లేస్లో చాకున్నా సరే వాళ్ళు తడుస్తూనే ఉన్నారు. అందు గురించి ఇక్కడ నడుస్తుంది కదా, వీడొచ్చేసి నేను పేరు పెట్టింది మెంట్లోడు అంటే. నేను ఎందుకో చెప్పండి మెంట్లోడు అని ఎందుకు పెట్టానంటే బుడ్డిగాడేవాడు, కానీ నాకు చాలా ఇష్టం వాడు. ఏంటంటే పెడిగ్రీ తినడు, ఎక్కువ అన్నమే తింటాడు. మనం పెడిగ్రీ పెట్టినా కూడా మళ్ళీ వాడు మా వెనకాల వస్తాడు. అందుకని నేను వాడి కోసం అన్నం కంపల్సరీగా ఉంచాల్సింది. ఏ టైం అయినా సరే వాడు కనపడకపోతే సరే వాడి కోసం మేము ఎత్తుక్కుంటాం. వాడికి అన్నం చాలపోయినా సరే మన బడినానికల్లా పడి ఊరికి వస్తూ ఉంటాడు. వాడి కడుపు నిండింది అన్న తర్వాతే
మన వెనకాల రాడండి, లేదంటే ఎంత దూరమైనా వస్తుంది ఆ బుడ్డిగాడు. వాడికి అలా ఇంకా అందుకనే వాడికి ఇంకొకళ్ళకి తక్కువైనా పర్లేదు, కానీ ఆ బుడ్డిగాడికి మటుకు నేను అన్నం కొంచెం ఎక్కువే పెడతానండి. అంటే అందరికీ పెట్టను అని కాదు, ఆ బుడ్డిగాడికి మటుకు కంపల్సరీ ఎక్కువే పెడతాం మేము. సన్నీ వెళ్ళినా నేను వెళ్ళినా సరే ఆ బుడ్డిగాడి కాస్త ఎక్కువ, ఎందుకంటే వాడు తినగలిగినోడు, వాడు ఎక్కువ తింటాడు. ఈ వంతుని మన బకెట్ పెట్టినా కూడా తింటారని అంటాడు. అందుకనే వాడి కోసం మేము ప్రత్యేకంగా చికెన్ అవన్నీ పంపిస్తూ ఉంటాయి ఎక్కువగా నేను వాడికి. వాడు ఆకలికి ఉండలేడండి, కొంతమంది అన్నీ ఉండగలుగుతారు కానీ ఆ బుడ్డిగాడు అయితే ఉండలేడు. అందుకనే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటాయి మన బుడ్డి పిల్లలకి వచ్చేసి. అందరూ వెరైటీ అందగత్తలు కదా, మరి ఈ రాష్ట్రానికి అందగత్తలు వీళ్ళు వచ్చేసి. అందుకనే ఆ అందగత్తల కోసం మనం ఏదైనా చేయాలి కాబట్టి ఇక్కడ అందగత్త ఉంది ప్రభునమ్మ, అవి ఇంకా అందగత్త అండి. అసలు చాలా అంటే ఆ బుడ్డిదానికి చాలా ఇష్టం. ఆ బుడ్డిదానికి నేను ఆపరేషన్ కూడా చేయించేసాను నేను. అందుకని ఎందుకంటే అక్కడ వాళ్ళు నా మీద పోట్లాడారు, ఆ పిల్లలు వాళ్ళ పిల్లల విషయంలో నేను చూస్తున్నా అని చెప్పేసి. అందుకని ఆ ప్రభునమ్మకు కూడా నేను ఆపరేషన్ చేయించేసానండి. ఇంకా కొంతమందిని చేయించాల్సి ఉన్నాయి కదా పెండింగ్, అవి కూడా చేయించేస్తే మనకి టెన్షన్ ఉండదు. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు అయితే కంపల్సరీగా మెసేజ్ చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళు మేము ఫుల్ వీడియో చూసాం ఇందులో ఇవన్నీ అని చెప్పేసి నా మెసేజ్ చేయండి మీరు.